ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మందిరానికి వచ్చి సజీవ లెక్కలో ఉండి ఆయన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందువల్ల మన దృష్టిని మన మీద కాకుండా దేవుని మీద మనం ఉంచుదాం. కొద్దిసేపు వారానికి ఒకసారి మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. మందిరానికి వచ్చినప్పుడు మన వ్యక్తిగత విషయాలు, మనకు సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు వాటిని పక్కన పెట్టి ఈ గొప్ప దేవుడిని దేవుడిగా కలిగి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన ఆరాధించే కృప ఇచ్చినాడు. ఇది ఎంతో శ్రేష్టమైంది. ఆ విషయాల మీద మనం ధ్యానం ఉంచి మన దేవుణ్ణి ఉదయకాలం ఆరాధన చేద్దాం. మనం ఒక మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని నీ వాక్యంలో రాయబడింది. అట్టి గొప్ప ధన్యతను మా అందరికి ఇచ్చినావు, సజీవు లెక్కలో ఉంచినావు నాయన. మేము ఈరోజు నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించడానికి మేము ఏ పాటి వారం ప్రభువా? పనికిరాని వారం, దుమ్ము ధూళి వంటి వారం. అటువంటి మాకు మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి వందనాలు. అవును నాయన, మా ధ్యానము, మా ప్రాణాత్మ దేహాలు సంపూర్ణంగా నీ మీద కేంద్రీకరించి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు సహాయం చేయమని నేను అల్పుడను, అయోగ్యుడను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను నింపి మీ మాటలు వినిపింప చేయమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 66వ కీర్తనని మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మొదటగా చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం మననం చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ మన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. సామ్ 66, 66వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేనొక వచనం, మీరొక వచనం చదువుదాం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయన స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వల్ల నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. జనులారా, మా దేవుని సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మను కలగజేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండి నిర్మూలం చేయ రీతిగా మమ్మల్ని నిర్మూలన చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ముంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లను పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మ రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను, నా నోరు వంచిన మృక్కుబడులను నేను నీకు చెల్లించేదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించేదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించేదను. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించిడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా ఎద్దు నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతించబడును గాక. మన దేవుణ్ణి స్తుతించమని గట్టిగా చెప్పే స్తుతి కీర్తన ఇది. ఈ కీర్తనలో కీర్తనకారుడు అనేక వచనాల్లో మన దేవుణ్ణి కీర్తించమని, ఆయన గురించి సంతోష కీర్తనని మనకు చెప్తా ఉన్నాడు. చూడండి, మొదటి వచనంలో ఇలా అంటా ఉన్నాడు కీర్తనకారుడు, సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. రెండవ వచనంలో కూడా అంటా ఉన్నాడు, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. మూడవ వచనం మొదటి భాగంలో అంటున్నాడు, ఈలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడి. 4వ వచనంలో మరలా అంటా ఉన్నాడు కదా,
సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును అంటా ఉన్నాడు. 8వ వచనంలో కూడా అంటా ఉన్నాడు, జనములారా మా దేవుని సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. బైబుల్ పదే 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 కదా, ఆయన స్తుతించండి, ఆయన గొప్పవాడు, ఆయన గురించి సంతోష గీతాలు పాడండి, పెద్ద స్వరంతో ఆయన స్తుతించండి అని చెప్తా ఉంటే మనకే చెప్తా ఉన్నాడు ఈ మాటలు. మనం మందిరంలో వచ్చి కూర్చొని కూడా మనం ఆరాధించడానికి వెనకం చేస్తా ఉన్నాం కదా. సమయం ఇచ్చినప్పుడు ఆరాధించట్లే, సమయం ఇచ్చినప్పుడు నిలబడట్లే, సమయం ఇచ్చినప్పుడు గొంతెత్తి దేవుణ్ణి స్తుతించట్లే కదా. నేను చెప్పే విషయం కాదు ఇది, దేవుడు చెప్తా ఉన్నాడు, బైబిల్ చెప్తా ఉంది. సమయం వచ్చినప్పుడు మనం దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించే వారంగా మనం ఉండాలి, వెనకంజ వేసే వారంగా మనం ఉండకూడదు అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. సో దేవుణ్ణి కీర్తించమని చెబుతూనే ఈ కీర్తన మన దేవుణ్ణి ఎందుకు కీర్తించాలో కూడా కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు కదా. ఎందుకు కీర్తించమని చెప్తా ఉన్నాడో చూద్దాం. ఒక 7 సంగతులని త్వరగా మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం. ఎందుకు మన దేవుణ్ణి కీర్తించమని ఈ కీర్తన మనకు చెప్తా ఉందనంటే, మొట్టమొదటి సంగతి ఏంటంటే 3వ వచనం 5వ వచనంలో రాయబడిన మాట ప్రకారం మన దేవుని భీకర కార్యములను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఈ దేవుడు ఎవరు అంటే ఈయన భీకరుడు, ఈయన భీకర కార్యములు చేసే దేవుడు. అందువల్ల ఈ భీకర కార్యములు చేసే దేవుణ్ణి మనం స్తుతించాలి అని కీర్తన చెప్తా ఉంది. ఇంగ్లీష్ లో బికాస్ ఆఫ్ హిజ్ ఆసమ్ వర్క్, భీకర కార్యాలు, ఆసమ్ వర్క్స్ చేసే దేవుడు ఈయన. బేసికల్ గా ఈ కీర్తన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడు, వారి జీవితంలో చేసిన భీకర కార్యాలను గురించి జ్ఞాపకం చేస్తూ మనం కూడా మనకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని స్తుతించమని చెప్తా ఉంది. ఇశ్రాయేలు పక్షంగా ఈ దేవుడు చేసిన భీకర కార్యాలు ఏమిటి అని అంటే, ఆ రోజుల్లో అత్యంత శక్తివంతమైన ఫరో చేతిలోంచి విడిపించాడు ఆయన, అదొక భీకర కార్యం. వారిని విడిపించడం మాత్రమే కాకుండా అద్భుతాలు చేశాడు 40 సంవత్సరాలు వాళ్ళ జీవితాల్లో. ప్రతిరోజు అద్భుతమే వారి జీవితాల్లో. 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని నడిపించి గుణపరిచాడు, అదొక భీకర కార్యం. అంత మాత్రమే కాదు, వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే కనానులోకి చేర్చాడు, అదొక భీకర కార్యం. కాబట్టి ఈ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, ఈ భీకర కార్యాలు చేసే దేవుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకొని మన దేవుణ్ణి ఆరాధించమని. ఆయన ఆసమ్ వర్క్స్ ని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించండి అంటా ఉన్నాడు. అయితే మనం ఎందుకు స్తుతించాలి? మనకేం చేశాడు నూతన నిబంధన విశ్వాసులంగా అంటే, మనం కూడా ఫరోకా బాప్ అపవాది చేతుల్లో మనం ఉంటే బందీలుగా, అక్కడి నుంచి మనల్ని విడిపించాడు కనికరించి. వివిధ శ్రమల చేత మనల్ని గుణపరుస్తా ఉన్నాడు కదా, మనల్ని ప్రతిరోజు గుణపరుస్తా ఉన్నాడు, మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు, మనల్ని పరలోక కణానికి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భీకర కార్యాలు చేసే దేవుణ్ణి ఉదయకాలంన మనం ఆరాధించబద్దులమైనాం అని కీర్తన చెప్తా ఉంది. ఇది మొదటి సంగతి. రెండో విషయాన్ని చూద్దాం. 3వ వచనంలో రాయబడ్డ మాట, ఆయన బలాతిశయమును బట్టి ఆయనను స్తుతించాలి మనం కదా. బలాతిశయం అంటే ఇంగ్లీష్ లో అర్థం ఏంటంటే గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ కదా. ఆయన బలాతిశయము చేత ఏం జరిగిందంటే ఆయన శత్రువులు లొంగిపోయారంట, ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నారు, నిలవలేకపోయారు, చేతులు ఎత్తేశారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఎగనెస్ట్ గా నిలబడ్డ వాళ్ళు ఎందుకు వీరికి వ్యతిరేకంగా నిలబెట్టామా అని బెంబేలెత్తిపోయారు. అటువంటి గొప్ప బలాతిశయం కలిగిన దేవుణ్ణి ఈ ఉదయకాలం మనం ఆరాధించాలి కదా. ఉదాహరణకి మనం చూస్తాం, రాహాబ్ అంటది, మనకు చదవడానికి సమయం లేదు కానీ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో రాయబడ్డ మాట ఏంటంటే, రాహాబ్ ఏమన్నదంటే, అయ్యా మీ దేవుడు సముద్రాన్ని చీల్చిన రీతి అవన్నీ చూస్తాం, మేము బెంబేలెత్తిపోయాం, మాకు భయమేసింది, ఇంత పెద్ద ఎరికో పట్టణంలో ఉన్నా కూడా మేము వణికిపోతా ఉన్నాం మీ దేవుడి కార్యాలు చూసి అని చెప్పింది కదా. అటువంటి గొప్ప బలాతిశయం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇదే బలాతిశయం చేత ఏం చేశాడు యేసు ప్రభు అనంటే, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు గురించి, మన నూతన నిబంధన విశ్వాసుల గురించి బైబిల్లో రాయబడ్డ మాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏమిటనంటే, ఏ బలాతిశయము చేత అయితే శత్రువులు గడగడ వణికిపోయినారో ఇశ్రాయేల్ ప్రజలను చూసి, ఇశ్రాయేల్ ప్రజలను తాళలేక, అదే బలాతిశయం చేత యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు మృతుల్లోంచి లేపాడు.
అదే బలాతిశయం చేత యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనల్ని కూడా రేపు మృతుల్లోంచి లేపబోతా ఉన్నాడు. అటువంటి గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ ని, ఆ బలాతిశయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాలంలో మనం ఆయన ఆరాధించబద్దులమైనాం. ఇది రెండో సంగతి. మూడో సంగతిలోనికి వెళ్దాం. ఎందుకు మనం ఆయన ఆరాధించాలని ఈ కీర్తన చెప్తుందంటే 4వ వచనం ప్రకారం ఆయన నామమును బట్టి మనం ఆయన స్తుతించాలి. హిజ్ నేమ్, ఆయన నామం, హిజ్ నేమ్ రిప్రజెంట్స్ హిస్ క్యారెక్టర్, అట్రిబ్యూట్స్, రెప్యుటేషన్. ఇట్ రిప్రజెంట్స్ హూ హీ ఈజ్. ఆయన నామం, ఆయన ఎవరో మనకు తెలియజేస్తా ఉంది కదా. అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆయన నామములో రక్షణ ఉంది. యాక్ట్స్ 3:6-16 ప్రకారం ఆయన నామములో స్వస్థత ఉంది. లూకా సువార్త 10:17 ప్రకారం ఆయన నామమునకు దెయ్యాలు విధేయత చూపిస్తాయి. ప్రాబ్స్ 18:10 ప్రకారం ఆయన నామము బలమైన దుర్గము. ఫిలిప్పి 2:9 రాయబడ్డ మాట, ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగబోతా ఉంది. అటువంటి గొప్ప నామం కలిగిన దేవుణ్ణి ఈ ఉదయకాలంలో మనం ఆరాధించాలి, స్తుతించాలని ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి మూడో సంగతి ఏమిటనంటే ఆయన నామమును బట్టి మనం ఆయన స్తుతించాలి. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 9వ వచనంలో రాయబడ్డ మాట, 4వ సంగతి ఎందుకు మనం ఆయన స్తుతించాలంటే జీవప్రాప్తులనుగా మనల్ని చేయుటను బట్టి మన దేవుణ్ణి మనం స్తుతించాలి. జీవప్రాప్తులనుగా చేయడం అంటే ఇంగ్లీష్ లో రాయబడ్డ మాట ఏంటంటే కీప్స్ అవర్ సోల్ అమాంగ్ హిస్ ద లివింగ్. సజీవుల లెక్కలో మనల్ని ఉంచాడు దేవుడు. ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే మన గొప్పతనం కాదు. మనం బ్రతికి బట్ట కట్టామంటే మన గొప్పతనం కాదు. మనల్ని సజీవుల లెక్కలో ఉంచుతున్న దేవుణ్ణి ఉదయకాలంలో మనం ఆరాధించాలి అని ఈ కీర్తన మనకు చెప్తా ఉంది కదా. లామెంటేషన్ 3:22-23లో విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాల్లో రాయబడ్డ మాట, వీఆర్ నాట్ కన్జ్యూమ్డ్ బికాస్ ఆఫ్ హిస్ మర్సీస్ అని రాయబడింది కదా. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము. ఆయన వాత్సల్యత ఎల్లప్పుడు నూతనంగా మన ఎడల పుడుతుంది ఆయనకి, అందువల్ల మనం నిర్మూలం కావట్లేదు కదా. లేకపోతే కోవిడ్ టైంలోనే మనం మరణించాల్సింది, ఆ యాక్సిడెంట్ లోనే నీ ప్రాణం పోవాల్సింది. దేవుడు మన చుట్టూ కంచె వేయకపోతే అపవాది ఎప్పుడో మనల్ని మింగేసేవాడు, యోబును మింగేసినట్టు కదా, మింగడానికి ప్రయత్నించినట్టు. కాబట్టి ఈ ఉదయకాలం మన సజీవు లెక్కలో ఉన్నామనంటే జీవ ప్రాప్తులుగా ఆయన మనల్ని చేశాడు, సజీవు లెక్కలో ఎంచాడు. కాబట్టి మనం మన దేవుని స్తుతిద్దాం. అందుకే యాక్ట్స్ 17:28లో అపోస్తల కార్యగ్రంథం 17:28 పౌలు గారు ఇలా అన్నారు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. మనం బ్రతుకుతున్నామంటే ఆయనే, చలించుచున్నామంటే ఆయనే, ఉనికి కలిగి ఉన్నామంటే ఆయనే. అందును బట్టి మనం ఈ దేవుణ్ణి స్తుతించాలి. 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనలను నిర్మలులను చేయుటను బట్టి ఆయన స్తుతిద్దాం. 10వ వచనంలో రాయబడింది కదా, మనలను నిర్మలులను చేయుటను బట్టి. అంటే కంసాలి వాడు వెండిని నిర్మలము చేయు రీతిగా గాడ్ ఈజ్ రిఫైనింగ్ అస్ బై అలౌవింగ్ ఫైరీ ట్రయల్స్, ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ ఇన్ అవర్ లైఫ్. ఐజయా 48:10లో రాయబడింది. యెషయా గ్రంథం 48:10లో, నేను నిన్ను పుటం వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. కంసాలి వెండిని అధిక ఉష్ణోగ్రత వద్ద మండిస్తే దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని పోయి ప్యూరిటీ వస్తుంది. ప్యూరిటీ వస్తే అది స్వచ్ఛమైందిగా మారుతుంది, అది విలువైందిగా మారుతుంది. మట్టి పట్టిన వెండికి విలువ లేదు. మన జీవితాల్లో కూడా దేవుడు మట్టి వంటి వాళ్ళం, చెత్త వంటి వాళ్ళం, చెదారం లాంటి వాళ్ళం. మనల్ని దేవుడు ఇబ్బంది కొలిమి గుండా తీసుకొని పోతూ మనల్ని పరిశుద్ధపరుస్తా ఉన్నాడు, పవిత్రపరుస్తా ఉన్నాడు, విలువైన వారిగా మనల్ని చేస్తా ఉన్నాడు కదా. ఒక చిన్న మాట ఒక దేవుని సేవకుడు అన్నాడు, ఆయన మాట్లాడుతుంటే నేను విన్నాను. దొంగ వలే వస్తాడంట దేవుడు. దొంగ వలే ఎట్లా వస్తాడు? దొంగ వలే వస్తాడంటే అర్థం ఏంటంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ చెప్పిరాడు కదా, అట్లా యేసు ప్రభు చెప్పకుండా వస్తాడు రెండవ రాకడలో. దొంగ ఇంట్లో ఉన్న చెత్త చెదారం తీసుకుపోడు, విలువైనవి తీసుకుపోతాడు. కాబట్టి మన యేసు ప్రభు వచ్చినప్పుడు మనం విలువైన వారముగా ఉండి ఎత్తబడాలి. అందువల్ల ఆ విధంగా మనల్ని నిర్మలులను చేస్తున్న విధానాన్ని బట్టి మన దేవుణ్ణి మనం ఆరాధించాలి. అది 5వ సంగతి. ఇంకా 2 సంగతులను చూసుకొని మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. 6వ విషయం, సమృద్ధి గల చోటికి మనల్ని చేర్చిన దాన్ని బట్టి మన దేవుణ్ణి స్తుతించాలి. 12వ వచనంలో రాయబడ్డ మాట కదా, ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ అంటాడు, మార్గ మధ్యలో నిప్పులలో నీళ్ళలో పడినా కదా, నడుముల మీద పెద్ద భారం ఉన్నా ఐగుప్తు దేశంలో అసలు ఆకలికి అన్నానికి అల్లాడిపోయే పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించాడు మన దేవుడు కదా. బానిసత్వంలో ఉన్నప్పుడు ఏమీ లేదు, అన్నం లేదు సరిగా తినడానికి కదా. అటువంటి పరిస్థితి నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనల్ని నడిపించాడు. అలాగే మనల్ని అందరినీ కూడా దేవుడు
సమృద్ధి జీవాన్ని వాగ్దానం చేశాడు నూతన నిబంధన విశ్వాసులుగా కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డ మాట, జాన్ 10:10 గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితునని మీతో నిశ్చయముగా. రెండు రకాలుగా దేవుడు మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తా ఉన్నాడు. ఒకటి, మన ఫిజికల్ నీడ్స్ తీరుస్తా ఉన్నాడు కదా. మన జీవితాలను పరిశీలన చేసుకుందాం, నాడు నేడు. ఒకప్పుడు మన జీవితాలు ఎట్లున్నాయి, ఇప్పుడు మనం ఎంత సమృద్ధిలో ఉన్నాం. ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఫిజికల్ గా, అటువంటి సమృద్ధిలోనికి మన దేవుణ్ణి నడిపించిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, ఆయన మనకి జాయ్ ఇచ్చాడు, పీస్ ఇచ్చాడు. సమృద్ధి జీవం అంటే హోప్ ఇచ్చాడు, మీనింగ్ఫుల్ లైఫ్ ఇచ్చాడు, ఎటర్నల్ లైఫ్ ఇచ్చాడు మనకు సమృద్ధిగా. ఈ రెండు విషయాలను బట్టి అంటే ఫిజికల్ గా సమృద్ధిలోనికి మనల్ని నడిపిస్తా ఉన్నాడు, ఆత్మీయంగా కూడా శాంతిని, సమాధానాన్ని, నిరీక్షణను, అర్థవంతమైన జీవితాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చి మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి సమృద్ధిని దయచేస్తున్న దేవుణ్ణి ఈ ఉదయకాలంలో మనం ఆరాధిద్దాం. చివరిది 7వ విషయం ఏంటంటే 20వ వచనంలో రాయబడ్డ మాట, మన యొద్ద నుండి తన కృపను తొలగించని విషయాన్ని బట్టి ఆయనకు స్తుతులు చెల్లించాలి కదా. ఎంత మంచి మాట అండి ఇది. ఎంతసేపు ధ్యానం చేయవచ్చు ఈ మాట కోసం. మన యొద్ద నుంచి తన కృపను తొలగించని దేవుడు కదా. హీ నెవర్ స్టాప్డ్ లవింగ్ మీ, హీ నెవర్ స్టాప్డ్ కేరింగ్ ఫర్ అస్, హీ నెవర్ స్టాప్డ్ హియరింగ్ అవర్ ప్రేయర్స్, హీ నెవర్ స్టాప్డ్ ఫెయిత్ఫుల్లీ హెల్పింగ్ మీ ఈవెన్ త్రూ హార్డెస్ట్ ట్రయల్స్ ఇన్ అవర్ లైఫ్ కదా. మన కృపను, ఆయన కృపను మన నుంచి తొలగించని దేవుడు. ఉదాహరణకి ఇశ్రాయేల్ ప్రజలే విల్డర్నెస్ లో రిపీటెడ్లీ దే కంప్లైంట్ అగైనెస్ట్ గాడ్, దే రెబల్డ్ అగైనెస్ట్ గాడ్. అయినప్పటికీ గాడ్ డిసిప్లైన్ చేశాడు, కానీ ఈ కంటిన్యూ టు ప్రొవైడ్ మన్నా, ఈ కంటిన్యూ టు ప్రొవైడ్ వాటర్, ఈ కంటిన్యూ టు ప్రొవైడ్ హిస్ గైడెన్స్, ఈ కంటిన్యూ టు ప్రొవైడ్ హిస్ ప్రెజెన్స్. పగలు అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము కదా. ఎంత గొప్ప దేవుడు అండి. వాళ్ళు అన్ఫెయిత్ఫుల్ పీపుల్ అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి తన కృపను వెనక్కి తీయని దేవుడు. మనం కూడా అంతే, మనం దుర్మార్గులం, వాళ్ళకంటే పెద్ద దుర్మార్గులం మనం. అయినప్పటికీ మన పట్ల తన కృపను వెనకకు తీయని గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. వాళ్ళకి ఎంత మంచి నాయకత్వం ఇచ్చాడండి. వాళ్ళకి మోషేని ఇచ్చాడు, అహరోన్ ఇచ్చాడు, యెహోషువాని ఇచ్చాడు కదా. వాళ్ళని నడిపించాడు ఆ దేవుడు. వారి ఎంత అపనమ్మకస్తులుగా ఉన్నప్పటికీ వారి నుంచి తన కృపను వెనక తీయని గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన పట్ల కూడా దేవుడు అలాగే చేస్తా ఉన్నాడు. అందుకే 136వ కీర్తనలో 26 సార్లు రాయబడింది, హిస్ మర్సీస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, ఆయన కృప నిరంతరం ఉండును అని. నిరంతరం మన పట్ల కృపను చూపిస్తూ మన కృపను మన నుంచి వెనక తీయని గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. ఇటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉంటామండి కదా. మనం నోళ్ళు తెరుద్దాం, మన హృదయాన్ని కుమ్మరిద్దాం. ఇంత గొప్ప దేవుడు, ఇన్ని మేళ్లు చేసిన దేవుడు. అందుకే ఈ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఆల్ ద ఎర్త్ కి చెప్తా ఉన్నాడు, మనకు మాత్రమే కాదు, లెట్ us మేక్ జాయ్ఫుల్ షౌట్ టు దిస్ గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్ అనే విషయాన్ని కదా. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాలంలో దేవుణ్ణి ఆరాధన చేద్దాం.